నేను రవికిరణ్ గారిని కిరణ్ గారు ఏమంటారు? మరి చంద్రబాబు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో దానికి 3 రెట్లు మీరు కూడా ఇస్తామంటున్నారు కదా, అంటే ఇప్పుడు మీరిచ్చేది కూడా ఇప్పుడు తాయిల కిందకి మీరు ఒప్పుకోబోతున్నారా? ఒక విషయం అండి, ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి, అంతకుముందు మద్రాసు రాష్ట్రం ఉన్నప్పటి నుంచి సంక్షేమ పథకాలు అనేది సహజ సిద్ధంగా అన్ని ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఇప్పుడు కనిపెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు. నేను అనేది ఏంటంటే, సంపద సృష్టించకుండా సాధికారత అంటే ఒక వ్యక్తికి 15,000 10,000 ఇవ్వటం కాదు, ఆయన తన కాళ్ళ మీద తాను నిలబడేలాగా అవకాశాలు కల్పించడం. 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చి అదే సాధికారత అంటే అది జనాలు నవ్వుకుంటా ఉన్నారు. ఇందాక సోదరుడు ఏదో అబాధపాలు అంటారు, అబాధపాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవమాన భారంతో తలదించుకుంటా ఉన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అనేది ఈ సోదరుడు తక్కువ చెప్పమనండి. చెప్పండి షాకిర్ గారు, చెప్పండి. ఒక నిమిషం కిరణ్ గారు చెప్పండి. షాకిర్ గారు, మీ దగ్గర ఫోన్ ఉందా? ఫోన్ లో ఏపీ క్యాపిటల్ కుట్టి చూడండి ఏం చెప్తుందో. రాజు ఎక్కడ ఉంటాడో అదే రాజధాని. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఈ రోజు, అదే రాజధాని. నాయకుడు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. ఒకసారి మీ ఫోన్ లో కొట్టి చూడండి, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కొట్టి చూడండి, లైన్ లో ఉంటాను. ఎవరు చెప్పారు మీకు? రైట్ రైట్. ఇప్పుడు షాకిర్ గారు, మనం గిఫ్ట్ రాజకీయాల దగ్గర మాట్లాడుతున్నాము. రాజధానిలో 3 రాజధానులు, ఇప్పుడు చాలా టాపిక్ అంతా డీవియేట్ అయిపోతుంది. లేదు మీరు గిఫ్ట్ రాజకీయాల గురించి మాట్లాడండి. వన్ మినిట్. విజయ్ కిరణ్ గారు చెప్తా ఉన్నారు, సంపద సృష్టి గురించి చెప్తా ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించుంటే అన్ని కోట్ల అప్పులు చేసి ఉండరు. మొన్న కాగ్ నివేదిక ఒకటి ఇచ్చింది 2023. మన శాసనసభ లాస్ట్ రోజు ఒక కాగ్ నివేదిక పంపించింది. అమరావతి ఏదైతే ఉందో రాష్ట్ర రాజధాని అని చెప్తున్నారు, అది సర్వనాశనం అవటానికి కారణం ఏంటంటే సరైన ప్రణాళిక లేకపోవటం వల్ల అక్కడ అమరావతి అనేది నాశనం అయింది. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం అని చెప్పింది. ఎందుకంటే అక్కడ 70% ప్రైవేటు వ్యక్తుల యొక్క భూములు తీసుకున్నారు, 30% ప్రభుత్వ భూములు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేదు. అందువల్ల అమరావతి ఫెయిల్ అయిందని కాగ్ నివేదిక ఇచ్చింది, కాగ్ రిపోర్ట్ ఉంది. నిజంగా సంపద సృష్టిస్తే ఎక్కడ ఎన్ని కోట్ల అప్పులు ఎందుకు పోతాయి? నేను చెప్తున్నాను, ఈరోజు జిఎస్డిపిలో జాతీయ స్థూల ఉత్పత్తిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఈ రోజు సంపద సృష్టిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒకసారి చూడండి మీరు కూడా. బట్ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. మేము ఇచ్చామండి ఉద్యోగాలు, 2,30,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాము. పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నాము. అదే విధంగా మాక్సిమం వైద్యంలో 98% వైద్య శాఖలు అన్ని పోస్టులు ఫిలప్ చేశాం. దాదాపు కాంట్రాక్ట్ కానివ్వండి, అవుట్ సోర్సింగ్ కానివ్వండి, శాశ్వత ఉద్యోగాలు కానివ్వండి, ఆర్టీసీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కలిపిన కానీ 6 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఏమంటారు ఇప్పుడు కిరణ్ గారు, మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఇద్దరు ఐఏఎస్లకి ఎయిడెడ్ స్కూళ్లలో రిక్రూట్మెంట్ చేయలేదని జైలు శిక్ష వేశారండి. వీళ్ళు ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడితే నవ్విపోతారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన ఏదైతే గ్రాఫ్ ఆయన చెప్పిన గణాంకాలు వాస్తవం అని ఒప్పుకుంటున్నారా, లేదంటే దాన్ని మీరు ఏమంటున్నారు, ఖండిస్తున్నారా దాన్ని? గతంలో చంద్రబాబు హయాంలో 30,000 ఉద్యోగాలు ఇస్తే వీళ్ళ హయాంలో ఇప్పుడు 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇప్పించామని షాకిర్ గారు చెప్తున్నారు. ఆ మాటలకు మీ సమాధానం ఏంటి? దరిదాపు ఒక కియా మోటార్స్ సంస్థలోనే దరిదాపుగా 1,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఒక్క కియాలోనే. నేను అనేది అంటే 5,000 రూపాయల ఉద్యోగం బ్రహ్మాండమైన ఉద్యోగాలని చెప్పడం. ఆర్టీసీ ఉద్యోగాలు ఈ రోజున అలో లక్షణాన్ని బాధపడుతూ ఉన్నారు. ప్రైవేట్ గా ఉన్నప్పుడే, సంస్థగా ఉన్నప్పుడే మాకు నెల జీతాలు కానీ బెనిఫిట్స్ కానీ వచ్చాయి. కనీసం ఈ రోజున నెల జీతాలు కూడా ఇవ్వలేకపోతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో జీతాల కోసం ఎదురు చూసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే జరుగుతుంది. మీరు పథకాలు చెప్తా ఉన్నారు. నిజమైన సంక్షేమం అంటే నేను చెప్తా వినండి. నిజమైన సంక్షేమం అంటే 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని ఒకేసారి 1,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఒకేసారి 2,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీరు 2,000 రూపాయలు దాన్ని 750 పెంచడానికి 4.5 సంవత్సరాలు పట్టిందండి. సంక్షేమం చేయడం వీళ్ళకి ఏం చేద్దండి? నిజమైన సంక్షేమం అంటే అది 250 రూపాయలు పెంచడానికి సంవత్సరం. ఎన్ని లక్షల మందికి పెన్షన్స్ ఇచ్చారు గతంలో? మీ ప్రభుత్వంలో ఎన్ని లక్షల మందికి పెన్షన్స్ ఇచ్చారు?
గత ప్రభుత్వంలో మీరు 2 లక్షల మందికి పెన్షన్స్ ఇచ్చారు. వృద్ధులు సంవత్సరానికి ఇయర్ బై ఇయర్ సంఖ్య పెరుగుతా ఉంటది. ఎక్కడ కూడా స్టాగ్నెంట్ గా ఒక సంవత్సరంలో ఎంత మంది ఉంటారనేది ఉండదు. జనాలు సంవత్సరాలు పెరిగిన వారి వయసు మారుతా ఉంటది. దాని క్రమంగా పెరుగుతూ పోతా ఉంటారు. దానికి తగ్గట్టుగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఇవ్వడం జరిగింది. మీలాగా 200 రూపాయలు పెంచడం గొప్ప, 2000 రూపాయలు పెంచడం గొప్ప చెప్పండి. ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. గతంలో పెన్షన్ విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉందో తెలుసు. ఒక వృద్ధుడు పెన్షన్ తీసుకోవడానికి మున్సిపల్ ఆఫీస్ కన్సర్న్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడ అవస్థలు పడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ఇందాక చెప్తా ఉన్నారు, సంవత్సర కాలానికి పెరుగుతూ ఉంటారు లబ్ధిదారులు, అర్హులు పెరుగుతూ ఉంటారు. అబ్నార్మల్ గా పెరుగుతారా, నార్మల్ గా పెరుగుతారా? ఎన్ని లక్షల మందికి ఇచ్చారు మీరు పెన్షన్లు? సో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టే టీడీపీ ప్రభుత్వానికి గత హయాంలో 23 సీట్లకు కట్టుబెట్టింది. 27 పథకాలను మీరు రద్దు చేశారా, చేయలేదా? పీజీ స్టూడెంట్లకి, దళిత పీజీ స్టూడెంట్లకి ఓకే అండి, ఈ విషయాలన్నీ మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఓకే అండి, ఇప్పుడు రాజీవ్ గారు మీరు చెప్పండి. ప్రస్తుతం ఇవన్నీ చూస్తున్నారు.